వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం. ఎన్నికల నిర్వహణపై కసరత్తు పూర్తి. మార్చి 9 తర్వాత ఎన్నికల తేదీ ప్రకటించే అవకాశం. ప్రధాని మోడీ నేతృత్వంలో హఠాత్తుగా కేంద్రీయ విద్యాలయం ప్రారంభం. నగరంలో కిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని వర్చువల్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ. పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. SRSP నుంచి MMD వరకు గల ఆయకట్టుని కాపాడుకోవాలి. SRSP SCతో ఫోన్లో మాట్లాడిన బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన చేయడం హర్షణీయం. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఎంపీ అరవింద్కు ఇటీవల కోరుట్ల ప్రజలు చెంపచెల్లుమనిపించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని విమర్శించడం ఎంపీకి సరికాదు. మీడియా సమావేశంలో DCC అధ్యక్షుడు మానాల. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ నేరానికి సంబంధించిన దరఖాస్తు రాగానే వెంటనే స్పందించాలి. సైబర్ వారియర్స్ అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్. కిల్లా డిచ్పల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో గల అభిష్ట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. గురుకులాల పనితీరుపై సమీక్షించండి. విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇమాంపేట SC హాస్టల్ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. వచ్చే నెల EC సార్వత్రిక ఎన్నికల నగారా మోగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల EC సార్వత్రిక ఎన్నికల నగారా మోగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్చి 9వ తేదీ తర్వాత లోక్సభ ఎన్నికల తేదీలను EC ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. కాగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు EC ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో భాగంగానే EC బృందం గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని EC భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో మార్చి 8, 9 తేదీల్లో EC బృంద భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించేందుకు మార్చి 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నట్లు సమాచారం. లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. గతంలోలానే ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేలా EC ఏర్పాట్లు చేస్తుంది. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా ప్రాంతంలో మినీ ట్యాంక్ బండ్ను ఆనుకొని నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ మంగళవారం ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూలోని ఐఎంఎం నుండి వర్చువల్ విధానం ద్వారా కేంద్రీయ విద్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తోందన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే కేంద్రీయ విద్యాలయాలు ఉండేవన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లా కేంద్రంతో పాటు బోధన్, మిర్యాలగూడ, మహబూబాబాద్, సిరిసిల్ల వంటి అనేక పట్టణాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. నిజామాబాద్లో 7.5 ఎకరాల విస్తీర్ణంలో 28 కోట్లు వెచ్చిస్తూ అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో కూడిన నూతన భవనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రీయ విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్య అందుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా కూడా ప్రోత్సహిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు సరైన బాటలు వేయాలని కలెక్టర్ హితవు పలికారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న వారు దేశభక్తిని పుణికి పుచ్చుకుంటారన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలని బోధకులకు సూచించారు. కేంద్రీయ విద్యాలయం ఆవరణలో చదువుల తల్లి సరస్వతీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అవసరమైన నిధులను సొంతంగా సమకూరుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంస్థల హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మమత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కేంద్రీయ విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరింపజేశాయి. బాల్కొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళుతూ మార్గ మధ్యలో ఉప్లూర్ వరద కెనాల్ వద్ద ఆగిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వరద కాల్వ ద్వారా దిగువకు నీరు వెళ్తుండడం గమనించి అక్కడి నుండే ఎస్ఆర్ఎస్పీ ఎస్సీతో ఫోన్లో మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళుతూ మార్గ మధ్యలో ఉప్లూర్ వరద కెనాల్ వద్ద ఆగిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వరద కాలువ ద్వారా దిగువకు నీరు వెళ్తుండడం గమనించి అక్కడి నుండే ఎస్ఆర్ఎస్పీ ఎస్సీతో ఫోన్లో మాట్లాడారు. ఎస్ఆర్ఎస్పీ నుండి ఎంఎండి వరకు గల ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు కేటాయింపు కన్నా ఎక్కువ వెళ్లకుండా చూడాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డ్యాంలో నీటి స్టోరేజ్ ఎంత మేరకు ఉంది, ఈ సీజన్లో పంటలకు ఎన్ని టీఎంసీలు అవసరమవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం అధికారులు నీటి విడుదల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న ఎస్ఆర్ఎస్పీ నుండి ఎంఎండి వరకు ఉన్న ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కావున వరద కాలువ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కిందికి కేటాయింపు కన్నా ఎక్కువ నీరు వదలొద్దన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వంతో మరియు ఇరిగేషన్ శాఖపై అధికారులతో మాట్లాడతానన్నారు. లేకపోతే రైతుల పక్షాన పోరాడుతామన్నారు. నాగపూర్ వద్ద గల 4 గేట్లలో వరద కాలువ ద్వారా ఒక గేట్ నుండి పూర్తిగా, మరో గేట్ నుండి పాక్షికంగా నీరు కిందికి వెళ్తుందని రైతులు చెప్పడంతో మరోసారి ఎస్సీతో ఫోన్ మాట్లాడిన ఎమ్మెల్యే వరద కాలువ ద్వారా నీరు వెళ్లడం లేదని, మమ్మల్ని తప్పుదోవ పట్టించొద్దు, తప్పుడు సమాచారం ఇవ్వొద్దని వెంటనే వరద కాలువను హెడప్ చేసి
ఆ గేట్లను మూసివేయించాలన్నారు. అక్కడ గేట్లను తేనె తుట్ట ఉండడంతో మూయలేకపోయామని అధికారి చెప్పడంతో అది చిన్న సమస్య అని, ఆ కారణంతో గేట్లు మూయకుండా నీరు దిగువకు వృధాగా పోనీయడం సబబు కాదని అన్నారు. అవసరమైతే అక్కడి గ్రామాల సర్పంచ్ ప్రజల సహకారంతో తేనె తుట్టని తొలగించి వెంటనే నాగపూర్ వద్ద ఉన్న గేట్లను త్వరితగతిన మూసివేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఇప్పుడు మన షెడ్యూల్ ప్రకారం మన ఆయకట్టుకి ఇంకెంత కావాలి? ఇవాళ నుంచి ఇప్పుడు కంప్లీట్ అయ్యేదానిక, క్రాప్ కంప్లీట్ అయ్యేదానిక, కింది దానిక అప్ టు ఎంఎండి డ్యామ్ నుంచి మనము ఆ రోజు అనుకున్నప్పుడు 40 ఇంకా 26 కావాలా? ఉన్నదెంత? అదే జాగ్రత్త కాపాడండి. మళ్ళీ ఇప్పుడు సరే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ నుంచే డిజైన్ చేసుకుంటుంది, ప్రభుత్వం డిజైన్ చేసుకుంటుంది, మనం అట్లా కాదని లేదు. కానీ ఈ మినిమం ఈ ఆయకట్టుదారులను అయితే కాపాడుకోవాలి కదా. అంతే, ఆ ఫస్ట్ ఎయిడ్ దానికా నింపి పెట్టండి వరదకాలకు. అట్లనే నేను సిఈ గారికి రిక్వెస్ట్ చేసిన ప్యాకేజ్ 21ది దానికి కూడా నాకు వదలమని చెప్పిన. 2 వాగులలో 2 వాగులలో అవుట్లెట్స్ ఉన్నాయి, వదిలేండి. ఆ ఉన్న చెక్ డ్యామ్స్ కట్టి ఉన్నాం కాబట్టి ఆ చెక్ డ్యామ్స్ వెనకాల నీళ్ళు నిండితే ఆ వాగులోడ్లలో బోర్లలో నీళ్ళు వస్తాయి అని చెప్పి అది చెప్పిన. నేను ఇప్పుడు 26 మనకు అవసరం ఉంది, 36 ఉంది, అంతే కదా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. వరదకాలు ఇప్పుడు నింపించండి. రైట్. కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ కరువైందని, అందుకే ఆ పార్టీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ ధరంపురి అరవింద్ మండిపడ్డారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి అబద్ధాల లేఖలు రాసి పసుపు రైతులను మోసం చేస్తున్నారన్నారు. అవగాహన లేని వ్యక్తికి వ్యవసాయ శాఖ అప్పజెప్పి కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందన్నారు. గత 60 ఏళ్లలో చేయని పనులను ప్రధాని మోదీ చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పసుపు సాగు విస్తీర్ణం తగ్గలేదని, లేబర్ ఛార్జీలు సైతం ఎక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారు. కానీ అవగాహన లేకుండా మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభిస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా మోదీ 53 కర్మాగారాలను తెరిపించారని వివరించారు. రాష్ట్రంలో మార్కెట్ యార్డుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం ఎకరానికి 24,000 రూపాయల సబ్సిడీ ఇస్తుందని గుర్తు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదన్నారు. వారి వల్ల కానిది తాము చేస్తున్నామని, అందుకే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. ప్రజలంతా హాజరు కావాలని కోరారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, గద్దె బొమ్మన్న, నాగుల లక్ష్మీనారాయణ, బంటురాము, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. 4 కోట్ల ఇల్లు కట్టిండు మోదీ. 5 కోట్ల ఇండ్లు టార్గెట్ ఉండే, 4 కోట్లు దాటిపోయినాయి. 5 కోట్ల అంటే పార్లమెంట్కి 1 లక్ష ఇండ్లు వస్తాయి, సుమారు 90,000 పైన ఇండ్లు వస్తాయి. ఎక్కడున్నాయండి? మేము 53 షుగర్ ఫ్యాక్టరీలు తెరిచినాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము సహాయం కోరుకొని చేసుకోరాదా? లెటర్లు రాసి 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 తంగైపోయినాము. వీళ్ళకి మేనిఫెస్టోలో పెట్టిండ్రు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని. మళ్ళా రైతులకి ఎనలేని ప్రామిసులు చేసిండ్రు, ఆ గ్యారెంటీ ఈ గ్యారెంటీ అని కూడా. కిల్లా డిచ్పల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాలకవర్గం, గ్రామ యూత్ సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని జంగం శాంతయ్య తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ సాయంకాలం 6 గంటలకు పుణ్యహవచనం, అంకురార్పణ, అఖండ దీపారాధనతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 20వ తేదీ అగ్ని ప్రతిష్ఠ, దేవతా ఆహ్వానం, సాయంకాలం 6 గంటలకు నిత్యహోమం, బలిహరణం, హనుమంత సేవ, 21వ తేదీ మధ్యాహ్నం నిత్యహోమం, బలిహరణం, మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం, అశ్వసేవ,
22వ తేదీ సాయంకాలం 7 గంటలకు గరుడ సేవ, 23వ తేదీ సాయంకాలం 6 గంటలకు రథోత్సవం, 24వ తేదీ చక్రతీర్థం, స్వామివారు వన విహారానికి వెళ్తారని, జాతర నిర్వహించడం జరుగుతుందని, 25వ తేదీ నాగవెల్లి ద్వాదశ ఆరాధన ఏకాంత సేవ ఉంటుందని ఆలయ చైర్మన్ జంగం శాంతయ్య తెలిపారు. మండల ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బూసా సుదర్శన్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, 23వ తేదీ సాయంకాలం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి రథోత్సవాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త గజవాడ రామదాస్, గ్రామ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, ఎంపీటీసీ నొక్కిడి కొత్తూరు మానస సాయి, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, ఉప సర్పంచ్ ఆసది రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుమిత్ శర్మ, దేశపాండే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు నిత్య హోమం, బలిహరణం, హరది మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ ఉంటుందని, శాశ్వత ధర్మకర్తలచే ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుందని ఆయన తెలిపారు. నిజామాబాద్ కిల్లాలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూలోని ఐఎంఎం నుండి వర్చువల్ విధానం ద్వారా కేంద్రీయ విద్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తోందన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే కేంద్రీయ విద్యాలయాలు ఉండేవన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లా కేంద్రంతో పాటు బోధన్, మిర్యాలగూడ, మహబూబాబాద్, సిరిసిల్ల వంటి అనేక పట్టణాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. నిజామాబాద్లో 7.5 ఎకరాల విస్తీర్ణంలో 28 కోట్లు వెచ్చిస్తూ అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో కూడిన నూతన భవనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రీయ విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్య అందుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా కూడా ప్రోత్సహిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు సరైన బాటలు వేయాలని కలెక్టర్ హితవు పలికారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న వారు దేశభక్తిని పుణికి పుచ్చుకుంటారన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలని బోధకులకు సూచించారు. కేంద్రీయ విద్యాలయం ఆవరణలో చదువుల తల్లి సరస్వతీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అవసరమైన నిధులను సొంతంగా సమకూరుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంస్థల హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మమత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కేంద్రీయ విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరింపజేశాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సోమవారం పసుపు పోటెత్తింది. ఒక్కరోజే 30,000 బస్తాల వరకు పసుపు వచ్చింది.
ఈ నెల 16, 17, 18 మార్కెట్కు వరుస సెలవులు రావడంతో రైతులు పసుపు పంటను భారీగా తరలించారు. ఈ సీజన్లో ఒక్క రోజులో ఇంత మొత్తంలో పసుపు రావడం మొదటిసారి. 30,000 బస్తాలను అధికారులు ఈనాం ద్వారా క్రయ విక్రయాలు జరిపారు. అత్యధికంగా 13,636 ధర పలకగా మోడల్ ధర 11,500 రూపాయలు పలికింది. ధర బాగానే రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో పసుపు ధర 17,000కు పైగానే పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో కంటే ఈ సంవత్సరము సరుకు తక్కువనా కానీ మార్కెట్ యార్డ్లో నిన్ననే 30,000 పైచిలకు బస్తాలు రావడం జరిగింది. ఆ బస్తాలు కూడా మంచిగా రైతులు కూడా మేము అవగాహన చేయడం వల్ల పచ్చి పసుపు కాకుండా ఎండబెట్టిన సరుకు తీసుకురావడం వల్ల నిన్న పసుపు రేటు బాగానే పెరిగింది. రాబోయే కాలంలో ఇంకా పెరిగేటట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. నిన్న రేటు 13,000 పైచిలకు 13,000 నుంచి 10,000 వరకు కాడి, 11,000 12,000 నుంచి గోల, చూర, ఈ విధంగా రేటు రాను పోయిన సంవత్సరం 4,500 ఉన్న క్వింటాల్ ఈ సంవత్సరం 10,000 దాకా ధర పలికింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందువల్లంటే కొంచెం ఈ మధ్యకాలం కొంచెం వర్షాకాలంలో కొంచెం వర్షం వల్ల కొంచెం సరుకు. సైబర్ నేరాలపై సిపి కల్మేశ్వర్ పోలీస్ అధికారులకు సైబర్ వారియర్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల గురించి ఓట్ ఆన్ హోల్డ్ కేసులలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలో టీఎస్సీఎస్బీ డైరెక్టర్ శీకా గోయల్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల యందు విధులు నిర్వహించే సైబర్ వారియర్స్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగినవార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్కు సైబర్ నేరానికి సంబంధించిన దరఖాస్తు రాగానే వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని, ఫిర్యాదుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని బ్యాంక్ అకౌంట్ నంబర్, ఎలాంటి సైబర్ నేరం జరిగింది, ఏ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది, ఫిర్యాదుకి సంబంధించిన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి తదితర అంశాలు ఎఫ్ఐఆర్ యందు నిక్షిప్తం చేయాలని సూచించారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రతిరోజు ప్రజలకు అవగాహన కల్పించాలని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ ద్వారా ఆర్థికంగా నష్టపోయిన బాధితులు ముందుగా నేషనల్ క్రైమ్ విభాగం హెల్ప్ లైన్ నంబర్ 1930 సమాచారం అందజేయడం ద్వారా బాధితులకు సత్వరమే అందించే న్యాయంపై పోలీస్ స్టేషన్ అధికారులు ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా సంబంధిత బాధితుల ఖాతాల నుండి సైబర్ నేరగాళ్లు డబ్బును మళ్లించబడిన ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను పూర్తిగా నిలుపుదల చేయబడుతుందని, ఈ విధంగా సైబర్ నేరగాళ్ల ఖాతాలకు మళ్లించబడిన డబ్బు తిరిగి బాధితులకు అందజేసేందుకు గాను పోలీస్ స్టేషన్ స్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతల గురించి క్షుణ్ణంగా తెలియజేశారు. బాధితులు నష్టపోయిన డబ్బు తిరిగి బాధితులకు వచ్చేందుకు పోలీస్ అధికారులు జరపాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించి అంశాలతో పాటు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల వేదికగా సైబర్ మోసాలకు సంబంధించి నమోదైన కేసుల్లో సైబర్ నేరగాళ్లను గుర్తించడంతో పాటు బాధితులకు న్యాయం చేయడంలో స్టేషన్ పరిధిలో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఎంపీ అరవింద్పై డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని విమర్శించే స్థాయి అరవింద్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ అహంకారంతో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడువు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవినులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, అరవింద్కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు చేస్తున్న పనుల వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారని, ఎంపీ అరవింద్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కానీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని అది జిల్లా ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. అరవింద్ యొక్క అహంకారం జిల్లా ప్రజలకు తెలుసని, అసమర్థుడు, సన్యాసి అయిన అరవింద్ను ఎంపీగా గెలిపించడం వల్ల ఏమీ అభివృద్ధి జరగలేదు. అలాంటి వ్యక్తిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని 5 సంవత్సరాలు అసమర్థుడి చేతిలో నియోజకవర్గాన్ని పెట్టడం ఇష్టం లేక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు చెంప చెల్లుమనిపించేలా అక్కడి నుండి అరవింద్ను తరిమేశారని, అరవింద్పై మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మళ్లీ అసమర్థ అరవింద్ ఎంపీ కావడం ఇష్టం లేని బీజేపీ కార్యకర్తలే అరవింద్కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ కరపత్రాలు పంచుతున్నారని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 45 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంటూ ఎటువంటి మచ్చలేని నాయకుడని, కేవలం ప్రజల క్షేమమే ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని, స్వార్థ రాజకీయాలు గాని ఇతరులను దూషించే రాజకీయాలు జీవన్ రెడ్డికి తెలియవని మానాల మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మానాల మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, యువజన కాంగ్రెస్ నాయకులు సుమన్, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ, బింగి మధు, సుధన్, నర్సింగ్, గంగారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వాళ్ళు కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళనలు కనుక కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి ఉన్నాడని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఈ పార్లమెంటు ప్రజలకు తెలియదు కాదు, గత 2.5-3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ బీజేపీ సహజీవనం చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కళ్యాణం సిద్ధమైనటువంటి పరిస్థితులు ఇద్దరు. బాగేపల్లి గ్రామంలోని అభిష్ట సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మణ హనుమత్ సమేత అభిష్ట సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలోని అభిష్ట సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మణ హనుమత్ సమేత అభిష్ట సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట, హనుమాన్ శివ పంచాయతన నవగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. నేడు వేద పండితుల మంత్రోచ్చరణ నమ, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యహవచనం, దీక్ష కంకణధారణ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, మహాకుంభస్థాపన, జలాదివాసం, ఆదివాస హోమం, నిత్య పూర్ణాహుతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ప్రతిష్టాపన ఉత్సవాలు ఈ నెల 22 వరకు కొనసాగుతాయన్నారు. 22న ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు, అర్చకులు తెలిపారు. హోమ కార్యక్రమానంతా కూడా నిర్వహించుకోవడం జరిగింది. దానితో నేటి ఉదయం కార్యక్రమం పూర్తి అయిపోయింది. ఇక మొదటి రోజు సాయంత్రము మళ్ళీ నిత్య హోమం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము జలాధివాసం ఉంటుంది. పంచభూతాత్మకమైనటువంటి భూమి, గాలి, నీరు, ఆకాశము, వాయువు వీటన్నింటికీ సంబంధించినటువంటి శక్తినంతా కూడా విగ్రహాల్లో ప్రతిక్షింపజేయడం కోసం అని చెప్పేసి ఈరోజు జలాధివాసాన్ని చేయడం జరుగుతుంది. మాక్లూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బీసీ కుల సంఘ సభ్యులు పాలాభిషేకం చేశారు. మాక్లూర్ మండల కేంద్రంలో బీసీ కులగణన అసెంబ్లీ తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులాలు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. గత ప్రభుత్వాలు బీసీ వాడుకున్నారని, బీసీలను రాజకీయంగా వాడుకున్నారు తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షుడు రొడ్డ భాస్కర్, రాజేశ్వర్, జిల్లా కార్యదర్శి గంగోడి రవీందర్, ప్రవీణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు డాక్టర్ రవి, నాయకులు గోపాల్ నాగేష్, సొసైటీ చైర్మన్ బురోల్లా అశోక్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బీసీ గణన బిల్లు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం మాక్లూర్ మండలం ఓబీసీ మండల కమిటీ తరఫున, మండలం తరఫున వారికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఇన్ని రోజులు 60 సంవత్సరాల చరిత్రలో ఎవరు చేయనటువంటి ఈ బీసీ గణన బిల్లు మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజుల లోపలనే గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. మంగళవారం నాడు సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని బుర్కచల్ల గ్రామంలో అస్మిత తల్లిని, కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి ఎమ్మెల్సీ కవిత పరామర్శించి ఓదార్చారు. ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ
ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అదే పాఠశాలలో కొద్ది కాలం క్రితం మరొక విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. 2 వారాల క్రితం భువనగిరి గురుకుల పాఠశాలలోనూ 2 విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇలా ఆడపిల్లల వరుస ఆత్మహత్యలు తనను కలిచివేశాయని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో ఏం జరుగుతుందో అన్న దానిపై సమీక్ష చేయాలని చేతులు జోడించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షల ఒత్తిడితో ఉన్నారా అన్నది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. గురుకులాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది పిల్లలను చదివిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతుంటే ఆందోళన కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలు సున్నితంగా ఉంటారు కాబట్టి ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? సిలబస్ బాగలేదా? కౌన్సిలర్ల సంఖ్య తక్కువగా ఉందా? మరే సౌకర్యాల కొరత ఉందా? సమయానికి నాణ్యమైన ఆహారం అందుతుందా? వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేరు కాబట్టి సమీక్ష చేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని సూచించారు. పరీక్షల సమయం విద్యార్థుల మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మార్కులు, ర్యాంకులు అంటూ ఒత్తిడి చేయవద్దని కోరారు. ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమితపడ్డది. కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనే గత 2 వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక 2 ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొంచెం రివ్యూ చేయండి, ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం. మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తూ ఉన్నాం? మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా, లేకపోతే కౌన్సిలర్ సంఖ్య? తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓబీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓబీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దీనిలో భాగంగా రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, ఓబీసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల సురేష్లు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో ఓబీసీ బిల్లును ప్రవేశపెట్టినందుకు స్వాగతిస్తూ కేంద్రంలో బీజేపీ వైఖరిని ఎండగడుతూ పార్లమెంట్లో ఓబీసీ కులగణన బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అసలు బీసీ అంటే అరే ఎక్కడున్నారు రాని పక్కకు మైక్ తీసి ఇట్లా వెనకకు ముఖం చేసి మాట్లాడే ముఖ్యమంత్రిని చూసాం. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఎక్కిన నెలకే ఆయన శీతాకాల సమావేశాల్లో బిల్లు కులగణన చేయాలా, బీసీలు ఎక్కువ ఉన్నందున వాళ్లకు వచ్చే పదవులు కానీ జాబులు కానీ ఏమైనా కానీ గణన ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన కులగణన కోసం తెలంగాణ శాసనసభ సమావేశంలో బీసీ కులగణన బిల్లు ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలలో బీసీ కులగణన బిల్లు ఆమోదం తెలిపినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి సూచించారు.
ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి మండల కేంద్రంలో నూతనంగా ప్రతిష్ఠించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి, విగ్రహదాత కోయ సాంబశివరావు, సోదరుడు కోయ వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ మాణిక్ రజిత యాదవ్, మాజీ సర్పంచ్ ఆకుల మాధవి, మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీ గుంజరి మనీషారెడ్డి, ఛత్రపతి శివాజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు కందగట్ల రామచందర్, బీజేపీ మండల అధ్యక్షుడు కోలేంద్రకరణ్, బోధన్ మండల అధ్యక్షులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కుల జనగణన బిల్లు ఆమోదంతో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అట్లాగే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద బీసీసీఎల్ అధ్యక్షులు నరసన్న, ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి ఈరోజు అసెంబ్లీలో బీసీ గణన బిల్లు ఆమోదం తెలిపినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, లింబాగౌడ్, జేసీబీ శ్రీనివాస్, బొర్రన్న, బొక్కల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మా రూరల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి గారికి, మరి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారికి, మరి ఎన్నో రోజుల నుంచి గత ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వ కులగానే చేస్తామని బీసీలని అన్ని కులాన్ని మోసం చేసిరే, కానీ ఇప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట పక్కన నిలబడింది. రాబోయే రోజులుగా బడుగు బలిన అందరూ బాగుపడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆన నుంచి ఈయన నుంచి ఇందిరాగాంధీ నుంచి పడితే సోనియా గాంధీ వరకు బడుగు బలిన వార్తలను కాపాడుకున్నదే కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీ ఏ పార్టీ అన్ని కులాలను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. కొంతమంది రాజకీయ కొంత రక్షణకు బీసీలకు మధ్యవర్గాలు ఇచ్చారు, బీసీలకు ఎమ్మెల్సీలు ఇచ్చారు. రాబోయే రోజులకు బీసీలకు ఉన్నత పదవులు ఇస్తారని రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశాల మేరకు దర్పల్లిలో పాలాభిషేకం చేయడం అనేది. మొరం మాఫియాదారుల గురించి మా రాయకూర్ గుట్టను కాపాడండి సాల్రు అంటూ అధికారులకు రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్తులు కోరుతున్నారు. రుద్రూరు మండలంలోని రాయకూరు శివారు ప్రాంతంలో మొరం తవ్వకాలను నిలిపివేయాలంటూ రాయకూరు గుట్టపై ఉన్న కమిటీ సభ్యులు రుద్రూరు మండల సమీకృత సముదాయ కార్యాలయంలో ఆర్ఐ నజీర్కు వినతి పత్రం సమర్పించారు. రాయకూరు శివారులో కొంతమంది రాత్రి పగలు అని తేడా లేకుండా మొరం తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు వాపోయారు. వారిని అడిగితే మాకు పర్మిషన్ ఉందంటూ పర్మిషన్ పేరుతో విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్నారని, బోధన్ ప్రాంతాలలోని పనులకు రాయకూరు గుట్టను ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడం సమంజసం కాదన్నారు. సంబంధిత మైనింగ్ అధికారులు ఇప్పటికైనా స్పందించి రాయకూర్ అటవీ సంపదను కాపాడాలని రాయకూర్ గ్రామస్తులు కోరుతున్నారు. లేకుంటే గ్రామస్తులంతా ఏకమై ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణన తీర్మానం చేయడం హర్షణీయమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ అన్నారు. కుల మతాలకు అతీతమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. డిష్పల్లి రైల్వే స్టేషన్ ఎదుట సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కంచెట్టి గంగాధర్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు మాస్పెద్ది రాజన్న, ఓబీసీ సెల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పొలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ కులగణన బీసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్వయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పొలసాని శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్, శ్రీనివాస్ గౌడ్, కొత్తపేట మాజీ సర్పంచ్ మురళి, మైనార్టీ అధ్యక్షులు ఇబ్రహీం సాజిద్, ఎంపీటీసీ నర్సయ్య, ఎంపీటీసీ కొర్రి రామకృష్ణ, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు మాస్ పెద్ది రాజన్న తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగనపల్లి గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 10-2-11-2లో గల భూమిని రేవెల్లి విజయ్ పేరుపై పట్టా జారీ చేయడాన్ని దుగనపల్లి ప్రజలు తీవ్రంగా ఖండించారు. తప్పుడు పత్రాలతో చేపించిన పట్టాను పూర్తి విచారణ చేపట్టి రద్దు చేసి తమకు న్యాయం చేయాలని బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ ప్రసాద్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూమి బాధితులు బానయ్య, కాశీపాక విజయ్, రాజవ్వ మాట్లాడుతూ తమ తాతల కాలంలో ఈ భూమిని రఘుపతిరావు దొర దగ్గర కొనుక్కొని చాలా సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉందని, కానీ ఎలాంటి సమాచారం లేకుండా మా భూమిని వేరే ప్రాంతం వ్యక్తి అయిన రేవల్లి విజయ్ కుమార్పై పట్టా ఎలా జారీ చేశారో రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి
పూర్తి విచారణ చేపట్టి పట్టాను రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు చెందిన మా భూమిని మాకు అప్పజెప్పి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొగనపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన తీర్మానం చేయడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాలనర్సయ్య అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు బీసీ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బాలనర్సయ్య మాట్లాడుతూ, గతంలో రాజీవ్ గాంధీ బీసీ కులగణనపై చెప్పిన విధంగా మాట తప్పకుండా మన రాష్ట్ర కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అన్ని పార్టీలు బీసీ కులగణనకు సానుకూలంగా స్పందించడం, కులగణనపై బీసీలు విజయం సాధించడం జరిగిందన్నారు. అనంతరం ముదిరాజ్ మండల అధ్యక్షుడు కుందెల శ్రీనివాస్ మాట్లాడుతూ, కులగణన బిల్లును ప్రవేశపెట్టడం ఎంతో శుభసూచకమని, గత ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేసిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో బీసీలు 2-3 స్థానాలు గెలుపొంది బీసీల ఉనికిని చాటుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ కులగణనను బిల్లు పెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు బీసీల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, బీసీ మండల అధ్యక్షుడు నర్సింగ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న, బాకారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా దాన్ని మన రాష్ట్ర కమిటీ బీసీ గణన గురించి బిల్ పెట్టడం జరిగింది. దీంట్లో బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి అంతా కలుస్తుంటే ప్రతి ఆల్ పార్టీస్ దీన్ని బలపరచడం జరిగింది, బిల్ చేసింది. కాబట్టి వీడికి కాంగ్రెస్ పార్టీ మాటిచ్చే మాట తప్పదని దీని రుజువైంది. కాబట్టి నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ ఘనంగా నిర్వహించారు. నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో డిస్టిక్ లెవెల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక కమిషనర్ మకరంద మధు మాట్లాడుతూ, సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా పర్యావరణ రక్షణలో భాగంగా బ్లాస్ట్ని పూర్తిగా నిషేధించాలని తాను విద్యార్థులను పిలుపునిచ్చారు. సైన్స్ అనేది విద్యార్థుల మేధస్సును పెంచుతోందని, ఎన్నో విషయాలు కనుగొనగలుగుతామని, విద్యార్థులు తమదైన శైలిలో సైన్స్ని అభివృద్ధి పరుస్తూ శ్రద్ధగా చదువుకోవాలని, వారి నైపుణ్యాలను ఇలాంటి సందర్భాల్లో వెలికితీసి డిస్టిక్ లెవెల్ నుండి రాష్ట్ర స్థాయికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ లెవెల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ 2004 ప్రెసిడెంట్ శివప్రసాద్, జనరల్ సెక్రటరీ రఘునాథ్, శేఖర్ గోవిందంతో పాటు ఎంవి చారి, శంకర్ భవన్ ప్రధానోపాధ్యాయుడు వాసుదేవరావుతో పాటు వెనిగళ్ల సురేష్, గంగా కిషన్, ఉమా తదితరులు పాల్గొన్నారు. బయాలజికల్ టీచర్స్ ఫోరము, తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం వాళ్ళు సంయుక్తంగా జిల్లా స్థాయి పోటీలను ఏర్పాటు చేయడం అనేది. ఈ పోటీలు ఆన్లైన్లో జరపడం అన్నది ఫస్ట్ టైము ఇన్ నిజామాబాద్ జిల్లా హిస్టరీ లోపల. సో అట్లాంటి కార్యక్రమం లోపల పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉంటుందని చెప్పి నగరంలోని శివాజీనగర్లో గల శ్రీకృష్ణ గీత భవనంలో శ్రీకృష్ణ గీత భవన రజతోత్సవాలు వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో గల శ్రీకృష్ణ గీత భవనం రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన వేడుకలు బుధవారం వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. రెండవ రోజు 9 యజ్ఞగుండాలతో నవగ్రహ శాంతి హోమము, మృత్యుంజయ హోమము, భగవద్గీత హోమము, పలు రకాల హోమములు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. బుధవారం రోజున భక్తులకు మధ్యాహ్నం మహా అన్నప్రసాదం కూడా అందిస్తున్నామన్నారు. లలితాపీఠం శ్రీనివాస మంగాపురం పూజారులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. అనారోగ్యంతో మృతి చెందిన ఓ యాచకురాలికి ఇందూరు యువత ఆధ్వర్యంలో దహన సంస్కారాలు నిర్వహించారు. అనారోగ్యంతో నేటి ఉదయం తులసమ్మ అనే యాచకురాలు రైల్వే క్వార్టర్స్ వద్ద మృతి చెందింది. అప్పటికే ఆమె ముఖమంతా చీమలు, పురుగులు పట్టి ఉన్నాయి. మరణించిన యాచకురాలికి భర్త ఉండడం, తాను యాచకుడు కావడంతో అంత్యక్రియలు తన భార్యకు చేయలేని పరిస్థితి ఉందని, వృద్ధాపంతో ఏ పని చేసుకోలేకున్నానని, అనాథులుగా రోడ్లపై ఉంటున్నామని, అంత్యక్రియలు చేయలేని స్థితిలో ఉన్నానని 3వ ఠాణా ఎస్ఐ ప్రవీణ్ని కోరగా, వెంటనే 3వ ఠాణా ఎస్ఐ ప్రవీణ్ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అంత్యక్రియలు నిర్వహించామని కోరడం, వారి పరిస్థితిని వివరించడం జరిగింది. దుబ్బా రోడ్డులోని సార్వజనిక శ్మశాన వాటికలో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం, కాసుల సాయితేజ, మద్ది గంగాధర్, జయదేవ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్కు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఘన నివాళులర్పించారు. భారతమాత ముద్దుబిడ్డ హిందూ హృదయ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆర్ఆర్ చౌరస్తాలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఆదర్శ నగర్లో ఛత్రపతి శివాజీ జెండా ఆవిష్కరించి శోభాయాత్ర ర్యాలీలో పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు భారత జాతిని సిద్ధం చేసిన మరాఠీ యోధుడు మన నవభారతానికి స్ఫూర్తి ప్రదాత అని, ఆ కాలంలో మన భారతదేశాన్ని పట్టిపీడుస్తున్న మొఘలు, ఔరంగజేబు లాంటి వాళ్ళు హిందూ దేవాలయాలపైన, హిందూ ఆడబిడ్డలపైన దాడులు చేస్తుంటే హిందువులను బానిసలుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ భారతమాత సంఖ్యలు తెంచడానికి షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, అతను 17 ఏళ్ల నుండి తన యుద్ధ నీతితో గెరిల్లా సైన్యాలను తయారు చేసుకుని తురుస్కులను, మొఘలులను తరిమికొట్టి వారి గుండెల్లో సింహస్వప్నంలా నిద్రపోయిన యోధుడని, అతని పాలనలో కుల, మత, జాతి వివక్షత లేకుండా హిందూ దేవాలయాలతో పాటు మసీదులను కూడా కట్టించాడని, జామీందారీ పెత్తందారీ విధానాన్ని రద్దు చేసి ఇతర రాజులకు ఆదర్శంగా నిలిచాడని, అతని పట్టాభిషేకం వార్షికోత్సవాన్ని హిందూ సామ్రాట్ దినోత్సవంగా జరుపుకుంటామని, మనందరం కూడా ముఖ్యంగా యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకుని మనవంతు ఈ దేశాన్ని, మన హిందూ ధర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించాలని, శివాజీ మహారాజ్కి మన ఆడబిడ్డలే కాకుండా శత్రువుల ఆడబిడ్డలను కూడా తల్లిలాగే చూసే గొప్ప సంస్కారం నూరిపోసిన తల్లి జిజియాబాయి, అలాంటి తల్లిని ఆదర్శంగా తీసుకుని చిన్నప్పటి నుండి పిల్లలకు మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, మన హిందూ ధర్మం, దేశం కోసం పోరాటాలు చేసిన వీరుల గాథలను నూరిపోయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బంటు వైష్ణవి, రాము, సుక్క మధు తదితరులు పాల్గొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇందూరు నగర ప్రజల నుండి తరపు నుండి మరియు జిల్లా ప్రజల నుండి మరియు రాష్ట్ర ప్రజల తరపు నుండి వారికి ఘనమైన నివాళులు మరియు ఇందూరు నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. బడుగు బలహీన వర్గాల నేత, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో సేవా నాయకులతో కలిసి జితేందర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో విడదీయలేని బంధం జితేందర్కు ఉందని, అదేవిధంగా సేవాదళ్లో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుని అందరినీ ఏకతాటిపై నడిపిస్తున్న జితేందర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సేవాదళ కమిటీ ఆయన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా బలోపేతం కోసం తాము కృషి చేస్తామన్నారు. జితేందర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్ జరుపుకున్నాము. అతను జితేందర్ అన్న గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ముందు ఇంకా పెద్ద పదవులు రావాలని. పిల్లలలో ఆత్మస్థైర్యం మరియు విహార విజ్ఞానం నింపడానికి విహారయాత్రలకు తీసుకెళ్లడం జరుగుతుందని లిల్లీపుట్ పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలకు చెందిన చిన్నారులను పాఠశాల ఆధ్వర్యంలో విహారయాత్రకు తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగపూర్ హనుమాన్ మందిర్తో పాటు అర్బన్ పార్కు మరికొన్ని ఆలయాలను చిన్నారులకు చూపించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విజ్ఞాన విహారయాత్రల వల్ల చిన్నారులకు ఎంతో జ్ఞానం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణలో అసలు బీసీలను గత ప్రభుత్వం గుర్తించలేదని, బీసీ సమగ్ర కులగణన వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు దొన్ని రమణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఏ రకంగానూ న్యాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడానికి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకువస్తుంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి విజయ్ సంకల్ప్ బస్సు యాత్ర అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని, దేశంలో ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ బస్సు యాత్ర బైన్సా ఆదిలాబాద్ కొమరంభీం తాండూర్ మీదుగా 23న బస్ యాత్ర బెల్లంపల్లి చేరుతుందని, అనంతరం కాంటా చౌరస్తాలో మధ్యాహ్నం బీజేపీ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో బీజేపీ పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 5 క్లస్టర్లుగా ఈరోజు 20వ తేదీన బస్సు యాత్రలు ప్రారంభించడం జరుగుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్కి సంబంధించినటువంటి ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బస్సు యాత్ర ఈరోజు బాసర్లో ప్రారంభమవుతుంది. సాలూర మండలం సాలూరు గ్రామానికి చెందిన వ్యక్తి కూనింటి సాకలి తుకారం గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో 2 లక్షల రూపాయల చెక్కును ఈరోజు అందించారు. బోధన్ మండల ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్, అదేవిధంగా గ్రామ పెద్దలు వెంకట్ పటేల్, మాజీ సొసైటీ చైర్మన్ శివకాంత్ పటేల్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి అతనికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం 30 రూపాయల సభ్యత్వం ఉండే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటి కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా కల్వకుంట్ల కవితక్క ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో ఆ కాగితాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే నిరుపేద వ్యక్తి చనిపోవడం జరిగింది కాబట్టి పార్టీ ఇన్సూరెన్స్ ఆ రోజు చేసింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద బైక్పై వస్తున్న ఇద్దరు డివైడర్ను తగులుకొని పడిపోగా వెనుక నుండి వస్తున్న బస్సు వారిని ఢీకొనడంతో విట్లం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ముస్తఫా అనే మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. బాన్స్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సిపిఐ ప్రజాపంత 3 పార్టీల విలీనం సందర్భంగా 2024 మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఐక్యత మహాసభ పోస్టర్లను సిపిఐ ప్రజాపంత నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశ పెట్టుబడిదారీ విధానం విసిరే సవాళ్లను అధిగమించడానికి కమ్యూనిస్టు విప్లవోద్యమం సైతం మార్పులు చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, నగర అధ్యక్షులు అషూర్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు విఠల్, పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్, అనీష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు నర్సక్క, సలీం, వర్ధన్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ 35 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన యూనియన్ ప్రధాన కార్యదర్శి దగ్గర నరసింహారావు రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వయోమయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్ అలీ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల వృత్తి పవిత్రమైందని, ప్రజల ఆరోగ్యాలని కాపాడడానికి నిజామాబాద్ కార్పొరేషన్ ప్రజలను సంతోషంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికుల పాత్ర కీలకమైందని, అందులో నరసింహారావు తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడడంతో పాటు ప్రజా సమస్యలపై పనిచేస్తున్న నాయకుల నరసింహరావు అని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం సమాజ సేవలో ముందుండి పనిచేయాలని, వారి కుటుంబ సభ్యులు సహకరించాలని అన్నారు. గురుకుల పోస్టులన్నింటినీ పైనుంచి కిందికి పద్ధతిలో భర్తీ చేయాలి. టీఎస్పీఎస్సీ జేఎల్ ఫలితాలను వెంటనే రీలింక్విష్మెంట్ ఆప్షన్స్ తీసుకోవాలని, అలాగే పోస్టులు బ్యాక్లాగ్గా మిగిలిపోకుండా 2వ లిస్టును ప్రకటించాలని, అన్ని పోస్టులకు జనరల్ ర్యాంక్ లిస్టును ముందుగానే ప్రకటించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా పీడీఎస్యు పీవైఎల్ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయం ముందు నిరసన కార్యక్రమం అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనీష్ నవీన్, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు డాక్టర్ కర్క గణేష్, అనిల్ మాట్లాడుతూ
గురుకుల బోర్డు అసంబద్ధ నిర్ణయాలతో వేలాది మంది నిరుద్యోగులు వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ నియామకాలలో గురుకుల బోర్డు అన్యాయమైన వివాదాస్పద నిర్ణయాలతో అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అశోర్, కోశాధికారి నిఖిల్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, కిరణ్, పీడీఎస్ నాయకులు సలీం, వర్ధన్, గురుకుల అభ్యర్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా ముదోల్ నియోజకవర్గానికి విచ్చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘన స్వాగతం పలికి గౌరవంగా సత్కరించడం జరిగింది. ఈ సభ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ శాసనసభ్యులు ఇలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం. ఎన్నికల నిర్వహణపై కసరత్తు పూర్తి. మార్చి 9 తర్వాత ఎన్నికల తేదీ ప్రకటించే అవకాశం. ప్రధాని మోడీ నేతృత్వంలో హఠాత్తుగా కేంద్రీయ విద్యాలయం ప్రారంభం. నగరంలో కిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని వర్చువల్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ. పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండి వరకు గల ఆయకట్టుని కాపాడుకోవాలి. ఎస్ఆర్ఎస్పీ ఎస్సీతో ఫోన్లో మాట్లాడిన బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన చేయడం హర్షణీయం. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఎంపీ అరవింద్కు ఇటీవల కోరుట్ల ప్రజలు చెంపచెల్లుమనిపించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని విమర్శించడం ఎంపీకి సరికాదు. మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ నేరానికి సంబంధించిన దరఖాస్తు రాగానే వెంటనే స్పందించాలి. సైబర్ వారియర్స్ అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్. కిల్లా డిచ్పల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో గల అభిష్ట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. గురుకులాల పనితీరుపై సమీక్షించండి. విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇమాంపేట ఎస్సీ హాస్టల్ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.